అందరికీ నమస్కారం. వాతాపి జీర్ణం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అగస్త్య మహాముని తన భార్యతో లోపాముద్రతో దట్టమైన అడవులలో ఉండి ఆయన పూజ చేసుకుంటూ ఉంటాడు. పూజ చేసుకున్నప్పుడు ఆమె సేవ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అయినాక ఆమెను చూసి, నీకు పిల్లలు కావాలి కదా, సంతానం కనాలి మనం అంటే, అవును నాకు సంతానం కావాలి, కానీ నేను మంచిగా నగలు మంచిగా రాణిలాగుండి నేను ప్రిపేర్ అవ్వాలి అంటది. సరే, నా విద్య ఎందుకు ఉపయోగించడం, మహారాజుల దగ్గరికి పోయి అడుగుతా అని ఒక్కొక్క రాజ్యం దగ్గరికి పోయి అడుగుతారు. ఆయన ఎలా అడుగుతా అంటే, మీ దగ్గర మిగిలిన మీ రాజ్యానికి సేవ చేయంగా అయిపోగా మిగిలినదంటే నాకు దానం చేయండి, లేకుంటే లేదంటాడు. కానీ అందరు రాజులు, ముగ్గురు రాజులు నా దగ్గర లేదు, కానీ ఆ అడవిలో ఒక రాక్షసుని దగ్గర ఉంది, వాళ్ళు చాలా డేంజర్ అని చెప్తారు. అందరం పోయి తెచ్చుకుందాం దాన్ని అంటే, మాకు భయం వేస్తుంది, ఇతను చూస్తాను. ఏం కాదు నేను ఉండాను, రాండి అందరం పోదాం నలుగురం అని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్తే సరే అని వాళ్ళు మర్యాద చేసి, సరే భోజనం పెడతా కూర్చోండి అని వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెడతారనమాట. భోజనం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో